హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏం తీసుకున్నా అంటే కన్వర్టింగ్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ ఏ పర్సంటేజ్. యాక్చువల్‌గా మనం ప్రీవియస్ వీడియోలో ఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం కదా! సో, ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకుందామంటే ఒక ఫ్రాక్షన్‌ని పర్సంటేజ్‌గా ఎలా చేంజ్ చేయొచ్చు అనేది నేర్చుకుందాము. దీని తర్వాత ఒక పర్సంటేజ్‌ని ఫ్రాక్షన్‌గా ఎలా మార్చొచ్చు అనేది నేర్చుకుందాము. చాలా సింపుల్ అండి. అంటే మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకైతే ఇది చాలా ఈజీ. కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం ఒక బిట్ ఆహ్, కొంచెం టఫ్ అనిపించొచ్చు. కాకపోతే చాలా ఈజీ. నేను ఒక సింపుల్ వేలో చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక ఫ్రాక్షన్ ఉంది. నేను ఆల్రెడీ మీకు చెప్పా కదా! ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ ఎలా రాస్తాం అనేది చెప్పాను కదా! ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ తీసుకుందాం ఎగ్జాంపుల్. 3/4 అనే ఒక ఫ్రాక్షన్ తీసుకుందాం. ఈ ఫ్రాక్షన్‌ని మనము పర్సెంటేజ్‌లో ఎలా చూపించాలి? దీన్ని మనము పర్సెంటేజ్‌లోకి మార్చాలి. 3/4 అనేది ఎంత పర్సెంటేజ్ అనంటే ఏం చేయాలంటే సింపుల్‌గా యూ జస్ట్ గో విత్ 100. మల్టిప్లై విత్ 100. 100 తోటి మల్టిప్లై చేయండి. మీకు ఏదైతే ఫ్రాక్షన్ ఉందో ఆ ఫ్రాక్షన్‌ని మీరు పర్సెంటేజ్‌గా మార్చాలి అనుకుంటే సింపుల్ 100 తోటి ఈ ఫ్రాక్షన్‌ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఏమవుతది? ఇన్ జనరల్ అయితే కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది కట్ చేసేటప్పుడు ఇబ్బంది ఉంటది. సో దట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ డినామినేటర్‌లో ఏం లేదు కాబట్టి 1 అనుకోండి. దెన్ ఇట్ విల్ బి 300/4 అని రాయొచ్చు కదా! అంటే 3 × 100/4 అని రాశాను నేను. మీకేం తెలుసు? 4 టేబుల్‌లో 100 వస్తుందా? వీ కెన్ చెక్. ఎలా చెక్ చేయొచ్చు? ఇక్కడున్న ఈ 3 డిజిట్ నెంబర్‌లో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవుతున్నాయి కదా! సో ఇది ఖచ్చితంగా మనకి 4 టేబుల్‌లో పోతుందనే విషయం కూడా తెలుసు. 4 వన్స్ 4 2s 8, 4 5s 20. 25 3s ఎంత? 75%. అర్థమైందా? అంటే ఇప్పుడు 3/4ని మీరు పర్సెంటేజ్‌లోకి మారిస్తే అది 7/5 అంటే 75% అవుతదనమాట. ఇది ఒకటి. ఒకవేళ మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దెన్ విల్ గో విత్ 5/8 అనుకుందాం. ఇప్పుడు ఈ 5/8ని మీరు పర్సెంటేజ్‌గా మార్చాలి. ఎలా మారుస్తారు? జస్ట్ మల్టిప్లై విత్ 100 అంతే. అప్పుడు ఏమవుతుంది ఇది? 5 × 100/8 రాసుకోవచ్చు కదా! దెన్ ఎలా చేస్తాం దీన్ని? 4 2s 8, 4 25s కదా! దెన్ ఇప్పుడు దీన్ని మనం ఇంకేమైనా మనం మల్టిప్లికేషన్ చేయగలుగుతామా? ఇక్కడ చేయలేము. సో 25 5s ఎంత? 125/2. మనకు ఆల్మోస్ట్ అందరికి 2 టేబుల్ తోటి డివిజన్ ఎలా చేయాలో తెలుసు. 2 1s 2 6 12, 2 2s 4, 2 5s 10 అంటే 62.5% అని అర్థం. ఓకే. ఇది మనకి జనరల్‌గా కన్వర్టింగ్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంటేజ్. అంటే ఒక ఫ్రాక్షన్‌ని పర్సెంటేజ్‌గా మారిస్తే మనం ఇలా చేయాల్సి ఉంటది. ఇప్పుడు నేను మీకొకటి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. జస్ట్ యూ గో విత్ ద ఎగ్జాంపుల్ అండ్ కమెంట్. దెన్ ద ఫ్రాక్షన్ ఈస్ దట్ 3/16. ఓకే. కన్వర్ట్ ఇంటూ పర్సెంటేజ్. ఓకే. కమెంట్ చేయండి ఆన్సర్‌ని. నెక్స్ట్ ఇప్పుడు ఇది నేర్చుకున్నాం కదా! దీంతో పాటుగా మనం ఏం నేర్చుకుందామంటే పర్సెంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్. ఇప్పుడు ఇది ఐ హోప్ ఇది మీకు చాలా ఈజీ అనిపించిందని అనుకుంటున్నా. అంటే ఎవరికైతే ఇది ఇలా చేయాలి అని తెలీదో వాళ్ళకి చాలా ఈజీ అనిపించిందని అనుకున్నా. దెన్ షల్ మూవ్ టు పర్సెంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఈ పర్సెంటేజ్‌ని ఫ్రాక్షన్‌గా ఎలా మార్చాలి అంటే వీ హ్యావ్ టు గో విత్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నాం కదా! ఆల్రెడీ 75%ని. ఈ 75%ని మనము ఫ్రాక్షన్‌గా చేంజ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు ఒక నెంబర్ పక్కన గానీ, ఒక డిజిట్ పక్కన గానీ పర్సెంటేజ్ సింబల్ కనిపించింది అంటే దీని మీనింగ్ ఏంటంటే డినామినేటర్‌లో 100 ఉంది అని మనకు చెప్పకనే చెప్పినట్టు. సో దట్ ఇప్పుడు ఇక్కడ ఏమని రాస్తాము? 75/100 కదా! ఎందుకు నేను 100 రాసా? దీని మీనింగ్ ఏంటి? 1/100 అని అర్థం. సో దట్ ఇలా రాస్తాం. ఇది ఫ్రాక్షన్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఎప్పుడు మనం ఇలా వదిలేయొద్దు. ఇది ఏదైనా టేబుల్‌లో అంటే 2 న్యూమరేటర్, డినామినేటర్ అంటే లవము, హారము 2 కూడా ఏదైనా టేబుల్‌లో కట్ అవుతుందా? సింప్లెస్ట్ ఫార్మ్ అంటామండి. అంటే ఇంకా అవి ఏ టేబుల్‌లో కట్ అవ్వద్దు. అప్పటి వరకు మనం దాన్ని కట్ చేయాలన్నమాట. సో దట్ 5 1s 5 5s 25, 5 2s పోయింది కదా! దెన్ ఇంకే టేబుల్‌లో మళ్ళీ 5 4s 20, 5 3s 3/4. మనం నేర్చుకున్నాం కదా! 3/4ని పర్సెంటేజ్‌లోకి మారిస్తే 75%
వచ్చింది కదా. సేమ్ యాజ్ 75%ని మనం ఫ్రాక్షన్లోకి మారిస్తే మనకు 3/4 రావాలి కదా ఆన్సర్. సో వాట్ వీ డన్ దట్ ఈస్ కరెక్ట్. మీరు ఎప్పుడు ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి మారుస్తున్నప్పుడు ఇంటూ 100 చేస్తాము, ఇది బాగా గుర్తుంచుకోండి. ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్కి మారుస్తున్నప్పుడు ఇంటూ 100 చేయాలి. మీ దగ్గర ఏదైతే ఫ్రాక్షన్ ఉందో దాన్ని ఇంటూ 100 చేయాలి. ఎప్పుడైతే మీరు పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ మారుస్తున్నారో అప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి, డివైడెడ్ బై 100 చేయాలి. నేను మీకు సింపుల్ ట్రిక్ ఏం చెప్పాను, మీకు ఇట్లా పర్సంటేజ్ సింబల్గా అనిపించింది అంటే ఇట్స్ నథింగ్ బట్ డినామినేటర్లో 100 ఉందని అర్థం. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు డైరెక్ట్ ఇది మనకి న్యూమరేటర్ అవుతుంది, డినామినేటర్లో 100 పెట్టేస్తే వీ విల్ గెట్ ద పర్సంటేజ్. నెక్స్ట్ మనం ఇంకేదైనా చూద్దామా, ఎగ్జాంపుల్ 20% అనుకుందాం. 20% అంటే నేను మీకు అర్థం అవడం కోసం కొంచెం చిన్న నెంబర్స్ తీసుకొని చెప్తున్నా. ఇప్పుడు ఇది 20% అన్నాను. 20% అంటే నేను మీకు ఏం చెప్పాను, 20 డివైడెడ్ బై 100 అంతే కదా. 20 1s 20, 25s 100 అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మనం, 1/5 అని రాయొచ్చు. ఇదే ఇప్పుడు ఈ 20% అనేది ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తే 1/5 అని అర్థం. ఓకేనా. దెన్ ఐఎమ్ గివింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ టు యూ. ఇది చేశాక మీరు నాకు ఆన్సర్ని కమెంట్ చేయండి. 40%ని కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్. చాలా సింపుల్ కదా. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంత దూరం వచ్చారు అంటే మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఏదన్నా ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో దట్ క్లాస్ నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి సజెస్ట్ అవుతుంది అనమాట, వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. ఓకే, ఈరోజు క్లాస్ అయితే నేను ఇది తీసుకున్నా. కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఏరియా అనమాట. అంటే ఇంటూ 100 చేయాలా, డివైడెడ్ బై 100 చేయాలన్నది వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దట్ నేను ఈ టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.